వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు సొరకాయ కర్రీని చేసి చూపిస్తున్నాను. సొరకాయ కర్రీ ఇలా చేసుకున్నామంటే అన్నం, చపాతి, పూరీలేకి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మీడియం సైజు సొరకాయని తీసుకుని పై చెక్కు తీసేసుకుంటున్నాను. మరి ఎక్కువ లేతగా ఉంటే చెక్కు తీయాల్సిన అవసరం లేదు. ఇది మీడియం గా ఉంది కాబట్టి పైన చెక్కు తీస్తున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేయించిన పల్లీలు, అలాగే ఎండు కొబ్బరిని కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని ముందుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పొడిగానే ఇప్పుడే నీళ్లు వేయకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాతే మనము కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుని పేస్ట్ గా గ్రైండ్ చేసామంటే చాలా మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ముందుగానే నీళ్లు వేసుకున్నామంటే సరిగా గ్రైండ్ అవ్వదు. కాబట్టి ముందుగా పొడిగా చేసుకుని తర్వాత నీళ్లు వేసుకుని వేలో చూపిస్తున్నట్టుగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ పోపు దినుసులు వేస్తున్నాను. పోపు దినుసుల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు ఇంకా మినపప్పు కలిపి పెట్టుకుంటాను. ఒక చిటికెడంతా ఇంగు కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవడం కోసము ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అలాగే ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారాలి అప్పటి వరకు వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, అడుగు పట్టేస్తూ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు బాగా పేస్ట్ లాగా వచ్చేంత వరకు ఇలాగే గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. మెరుగుతూ ఉన్నట్టు కలిపేసామంటే పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ కారపొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మరి గట్టిగా ఉంటే 1/2 కప్పు నీళ్ళు వరకు వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేస్తున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వాలి. అప్పటి వరకు ఇలాగే వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, ఇలా అవుతున్నప్పుడు ముందుగా మనము మసాలాని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని ఇందులో వేసేసుకుంటున్నాను. మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టకుండా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే పచ్చి వాసన పోతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించేసుకొని ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ, ఆ సొరకాయ ముక్కలను ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే నీళ్లు వేసుకోకుండా దీనిపైన మూత పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలాగే మగ్గనివ్వాలి. అప్పుడే ఈ సొరకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి. అడుగు పట్టేస్తూ ఉంటుంది, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కావలసిన కన్సిస్టెన్సీ వరకు నీళ్లు వేసుకుంటున్నాను. నీళ్లు కూడా మనం మిక్సీ జార్ లో పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్, అందులోనే వేసుకుని కలిపేసుకుని ఆ నీళ్ళని ఇందులో వేస్తున్నాను. మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని మధ్యలో చెక్ చేసుకోవాలి. మధ్యలో బాగా ఉడికేటప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేశాను. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. అలాగే సొరకాయ కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది ఈ సొరకాయ కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ సొరకాయ కర్రీ అన్నం, చపాతి, పూరీలోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. సొరకాయ కర్రీ ఇలా చేసుకోవడం మీలో ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. Thanks for watching.